కార్తీక మాసం రెండవ రోజు తులసీదేవి ఆవిర్భావం. విశిష్టత. కార్తీక మాసంలో తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈరోజు తులసి వివాహం కూడా ప్రారంభమవుతుంది. తులసీదేవిని విష్ణువు సాక్షిగా పూజిస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉంటుంది. తులసీదేవి ఆవిర్భావ కథ. ఒకప్పుడు జలంధరాసురుడు విష్ణు భక్తుడు. తన భార్య తులసీదేవి అతి పవిత్రురాలు. ఆమె భర్త కోసం కఠిన తపస్సు చేసింది. జలంధరుడి భక్తి వల్ల విష్ణువు కూడా అతన్ని చంపలేకపోయాడు. దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు విష్ణువును సహాయం కోరాడు. విష్ణువు జలంధరుడి రూపంలో తులసి వద్దకు వెళ్ళాడు. తులసి అతని రూపంను నిజమైన భర్తగా భావించి స్వీకరించింది. ఆ సమయాన జలంధరుడు యుద్ధంలో మరణించాడు. తర్వాత విష్ణువు తులసికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: అమ్మా, నీ పవిత్రత వలననే నాకు రక్షణ లభించింది. నీవు భూమిపై తులసి మొక్కగా పుట్టి నా పూజలో శాశ్వతంగా భాగమవుతావు అని చెప్తాడు. ఆ రోజు నుంచే తులసి మొక్క దైవ పూజలో ముఖ్య భాగమైంది. పూజా విధానం. పొద్దున్నే లేచి స్నానం తర్వాత కొత్త బట్టలు ధరించాలి. తులసి మొక్కకు నీరు పోసి శుభ్రం చేయాలి. తులసి పూజా విధానం. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. పువ్వులు, చందనం సమర్పించి తులసీదేవి నమస్తుభ్యం పాపానాం పాపనాశిని పుణ్యదే పుణ్యవర్ధిని నమస్తే తులసి శుభే అనే మంత్రం చెప్పాలి. విష్ణుమూర్తి లేదా శాలగ్రామం ముందు తులసి దళాలు సమర్పించాలి. పాయసం, పండు నైవేద్యం ఇవ్వాలి. సాయంత్రం తులసి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఫలితం: తులసి పూజ చేసిన వారికి ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఇంట్లో తులసి ఉండడం వలన దోషాలు, అశాంతి తొలగిపోతాయి. కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు శివ విష్ణు అనుగ్రహాన్ని పొందుతారు. సంతానం, సుఖం, ఆరోగ్యం లభిస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.